హాయ్ హలో నమస్తే. నేను శిల్ప, మనతో ఉన్నారు లైఫ్ కోచ్ శారదా గారు. నమస్తే మేడం. చాలా మంది అంటారు డబ్బు సంపాదించడం చాలా సులభం అని, కానీ చాలా మంది కష్టపడుతూనే ఉంటారు, కానీ వారికి కష్టపడ్డా కానీ వారి సంపాదన కానీ వారికి నిలవదు. అలాంటి వారికి మీరు ఇచ్చే సందేశం ఏంటి? చాలా మంచి క్వశ్చన్ అడిగావు. డబ్బు అనేది ఎవరికి ఊరికే రాదు అని అంటుంటారు కదా. డబ్బు అనేది కష్టపడాలి, కష్టపడితేనే అది మన దగ్గర వస్తుంది. డబ్బు ఒకసారి ఇచ్చి చూస్తుంది, ఇవ్వకుండా కూడా చూస్తుంది. ఇస్తే వీడు ఎలా ఉపయోగించుకుంటాడు, వీనికి డబ్బు విలువ ఎంత తెలుస్తుంది, ఇవ్వకపోతే వీనికి ఎలా డబ్బు విలువ తెలియనోనికి ఎందుకు ఇవ్వాలి అని రెండు రకాలుగాను లక్ష్మీదేవత మనకు చూస్తుంది. అవును మేడం, మీరు ఇవన్నీ చెప్తున్నారు. బిల్ గ్రేట్ అసలు చాలా పెద్ద కోటీశ్వరుడు కదా, మరి ఆయన ఏ లక్ష్మిని పూజించడు కదా అని క్వశ్చన్ రావచ్చు. అవునా కదా? అవును, నిజం. ఆయన లక్ష్మిని బిలీవ్ చేస్తాడు. అలా అని ఫోటోలు పెట్టుకొని పొద్దస్తమానం పూజలు చేసుకుంటూ కూర్చోడు. ఆయన తెలివే ఆయనకు లక్ష్మి. మనుషుల యొక్క తెలివితేటల్ని బట్టే మన దగ్గరికి డబ్బు రావాలా డబ్బు పోవాలా అని డిసైడ్ అయి ఉంటుంది. మనకి ఎన్ని తెలివితేటలున్నా డబ్బుకునే తెలివితేటలు డబ్బుకుంటుంది. అవునా కదా? బిల్ గ్రేట్స్ అనే అతను చాలా కష్టజీవి. ఎప్పుడూ కూడా ఆయన డబ్బుని కించపరచలేదు, డబ్బుని అవహేళన చేయలేదు. డబ్బు లేని పొజిషన్, ఏమీ లేని పొజిషన్ నుంచి, జీరో నుంచి వచ్చిన వ్యక్తి. అతనికి డబ్బు విలువ తెలుసు కాబట్టి డబ్బుని ఎప్పుడు పోగొట్టడం తెలియదు. చిన్నప్పుడే ఆయన ఒక ఇలాంటివి చెత్త చెదారాలు అన్నీ కూల్ డ్రింక్ డబ్బాలన్నీ అమ్మి వచ్చే చిన్న చిన్న కాయిన్స్ తోటి సోడా షాపులు పెట్టడము, లేకపోతే ఆ సోడా షాప్ నుంచి వచ్చిన డబ్బులు. మీరు వినే ఉంటారు, ఒక గేమ్ చాలా ఫేమస్ ఉంది, మోనో గేమో ఏదో సంథింగ్ ఉంది. ఆ గేమ్ అని చాలా ఇష్టంగా ఆడేవాడంట. ఎందుకో తెలుసా? ఆ గేమ్లో మనకి నేర్పించే నీతి ఏంటో తెలుసా? బిల్ గ్రేట్స్ అది ఆడేవాళ్లకు ఒక డబ్బు పరమైనటువంటి నాలెడ్జ్ ఏర్పడుతుందంట. డబ్బుని ఎలా మేనేజ్ చేయాలి, డబ్బుని ఎలా ఖర్చు పెట్టాలి, డబ్బుల్ని డబుల్ త్రిబుల్ ఎలా చేయాలి అనేది ఆ మోనో గేమ్ అనేది నేర్పిస్తుందని. ఎప్పుడు చూసినా ఆయనకి ఖాళీ ఉన్నప్పుడు డబ్బు ఏ 10 రూపాయలు వచ్చినా కూడా ఆ గేమ్లో పెట్టి ఆడేవాడంట. అందుకే ఆయనకి మనీ పరంగా ఆయనకు అంత నాలెడ్జ్ వచ్చింది. ఒక ఎంప్లాయీని ఆయన తీసుకోవాలి అతని ఆఫీస్లో అంటే ఎక్స్పీరియన్స్ పర్సన్ని తీసుకోడంట. ఎందుకో తెలుసా? ఎక్స్పీరియన్స్ పర్సన్ ఆయన దగ్గర క్వాలిఫైడ్ కాదంట. ఎందుకో తెలుసా? ఎక్స్పీరియన్స్ పర్సన్ అన్నీ నేర్చుకొని వచ్చుంటాడు. లర్నర్ అయితే కొత్తగా తెలుసుకుంటాడు, కొత్తవి నేర్చుకుంటాడు, కొత్త విషయాల మీద అవగాహన వస్తుంది. కాబట్టి అతన్ని తీసుకోవాలి. ఎవరు కంప్యూటర్ నాలెడ్జ్ లేని వాళ్ళని అస్సలు తీసుకోడంట ఆయన. ఎందుకంటే ఆయన ఒక చెత్తలో పడిన ఒక కంప్యూటర్ని తీసి దాన్ని రిపేర్ చేసుకొని ఈ మోనో గేమ్ ఆడారంట ఆయన. ఎవరైతే కంప్యూటర్ పరమైన నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళని మాత్రమే ఎంప్లాయ్మెంట్ ఇస్తాడంట. ఆయన అంటాడంటే, నీకు ఒకవేళ నేను ఉద్యోగం ఇచ్చాను అనుకో, నువ్వు నా ఆఫీస్లో ఎన్ని గంటలు పనిచేస్తావు అని అడుగుతాడంట. ఒకడు అన్నాడంట, నేను 12 గంటలు పనిచేస్తాను అని అన్నాడంట. ఇంకొకరు ఏమన్నారంట, రోజులో 24 గంటలు కదా సార్, నేను కాలకృత్యాలు, స్నానము, అన్నము, పానీయము, నిద్ర అన్నీ ఇంటికి 12 గంటలు తీసిన రిమైనింగ్ 12 గంటలు నేను పనిచేస్తాను అని అన్నాడంట. సరే అని అన్నాడంట. మళ్ళీ ఏమన్నాడంట, నువ్వు 12 గంటలు పనిచేసి 12 సంవత్సరాల తర్వాత నువ్వేమవుతావు అని అడిగాడంట. నా కంపెనీలో నీకు ఉద్యోగం ఇస్తాను, 12 సంవత్సరాల తర్వాత నువ్వేమవుతావు అని అడిగితే, ఏమవుతుంది సార్ 12 సంవత్సరాల తర్వాత ఇప్పుడు 1 లక్ష వచ్చే జీతం ఇప్పుడు 12 లక్షల తర్వాత 12 లక్షలు అవుతుంది. దాంతో ఏదైనా నేను ఉద్యోగం చేస్తూ దాన్ని ఎక్కడైనా ఇంట్రెస్ట్కి ఇచ్చి దాని మీద లాభం తీసుకుంటుంటాను నా కుటుంబ బాధ్యతల కోసం అని ఒకడు అన్నాడంట. ఇంకొకరిని అడిగాడంట, నువ్వేం చేస్తావు నీకు ఉద్యోగం ఇస్తే అని చెప్తే, నేను 12 గంటలు పనిచేస్తాను, ఆ 12 గంటల్లో నా పనితో నేను ఆలోచన చేసుకొని చెప్తాను అని ఒకడు అన్నాడంట. ఇంకొక అమ్మాయి వచ్చిందంట. వచ్చి చాలా సిస్టమేటిక్గా ఉందంట. అమ్మాయిని చూడంగానే ఒక ఆలోచన వచ్చిందంట. ఫస్ట్ ఉద్యోగానికి వెళ్ళే ముందు వాళ్ళ నాన్నకు ఫోన్ చేసిందంట. నాన్న నాకు రేపు ఇంటర్వ్యూ ఉంది, ఇలా బిల్ గ్రేట్స్ కంపెనీలో నుంచి నాకు కాల్ వచ్చింది, వాళ్ళు నాకు వాకిన్ ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు, దాంట్లో 2 క్వశ్చన్లు మీకు అడుగుతామని అన్నారు, ఆ క్వశ్చన్లు కూడా ముందే చెప్పేశారు అని చెప్పింది అమ్మాయి. ఏం క్వశ్చన్స్ నాన్నంటే, ఏం లేదు నాన్న, నువ్వుకి 12 గంటలు ఉద్యోగం ఇస్తే ఏం చేస్తావు అని అడిగారు నాన్న. అంటే 24 గంటల్లో నువ్వు ఎన్ని గంటలు పనిచేస్తావు అని చెప్పి అడిగారు నాన్న. అంటే నేను చెప్పాను,
12 గంటలు పోతే రాత్రి పగలు 12 గంటలు పోతే రిమైనింగ్ 12 గంటలు పని చేస్తాను మీ ఆఫీస్ కోసం అని చెప్పాను. అంటే అవునా, మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ ఏం వేస్తారు మీకు అని అడిగారంట వాళ్ళ నాన్న. అయితే నువ్వు పని చేసిన తర్వాత 10 ఏళ్ళ తర్వాత నువ్వేమవుతావు ఈ ఆఫీస్ నుంచి అని అడిగితే, ఏముంది కంపెనీలో ఇంకొక పొజిషన్కి వెళ్తాను అని చెప్పాను నాన్న. అంటే నువ్వు వెళ్ళేటప్పుడు అలా అనకూడదు, నువ్వు చెప్పాలి 24 గంటలు పనిచేస్తాను, ఒక ఆఫీస్లో నాకు ఉద్యోగాన్ని తీసుకుంటే 24 గంటలు పనిచేస్తానని చెప్పాలి. అది ఎలా కుదురుతుంది నాన్న, నేను పడుకోవద్దా, తినద్దా, తాగొద్దా, 24 గంటలు ఎలా పనిచేస్తాను అంటే, నువ్వు అలా కాదు, నువ్వు ఉద్యోగంలో చేరాలంటే నీకు ఒక క్వాలిఫికేషన్ ఉండాలి. ఉద్యోగం ప్రతి ఒక్కరూ చేస్తారు, చేతనైనోడు చేస్తాడు, చేతగానోడు చేస్తాడు. ఉద్యోగం నిలబెట్టుకోవాలి, ఉద్యోగంలో లీడ్ అవ్వాలి అంటే తినేటప్పుడు ఉద్యోగం గురించి ఆలోచన చేయాలి, తాగేటప్పుడు ఉద్యోగం గురించి ఆలోచన చేయాలి, రేపు ఇంటర్వ్యూ చేసేటప్పుడు కూడా ఉద్యోగం గురించి, అన్ని విషయాల్లో కూడా అవే థాట్సే ఉండాలి. రేపు పొద్దున నేను ప్రాజెక్ట్ ఎలా చేయాలి, నా కంపెనీకి ఎలా బెనిఫిట్ రావాలి, ఆ బెనిఫిట్ కంపెనీ బాగుంటే కదా నేను బాగుంటానని అహర్నిశలు కూడా కంపెనీ గురించి ఆలోచన చేస్తానని చెప్పాలి అన్నాడు. సరే నాన్న, రెండో క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అని చెప్తే, ఏముంది 10 సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఎవరైతే ఉద్యోగం ఇస్తాడో అతని సీట్లో కూర్చునేలాగా ఉండాలి అన్నాడంట. అంటే ఒక పర్సన్ ఎలా ఉండాలి, 10 సంవత్సరాలు కూడా గాడిదలాగా ఒకరి దగ్గర జీతం దగ్గర పని చేయకోకుండా 10 సంవత్సరాలు ఒకరి దగ్గర పని చేసి వాళ్ళ నుంచి మనం నేర్చుకొని మనం కూడా ఒక స్టార్టప్ కంపెనీ లాంటిది పెట్టుకునే అవకాశాన్ని కల్పించుకోవాలి. కానీ 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు జీతం కోసం పనిచేస్తామంటే 50 సంవత్సరాలైనా సరే మనము జీతం కోసం ఒకరి కింద పని చేసిన వాళ్ళమే అవుతాము. ఆ కంపెనీ పెద్దదే, ఇంకా 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 పెద్దదే, ఇంకా పెద్దదే అవుతుంది. కానీ ఎన్ని సంవత్సరాలైనా ఆ జీతం కింద పని చేసే వాళ్ళలాగే ఉంటాము. కానీ 10 సంవత్సరాలు మనకి డబ్బు అవసరం కాబట్టి, మనం పని చెయ్యాలి కాబట్టి, ఆ డబ్బును ఉపయోగించి మనం కూడా దాన్ని ఒక 10, 15 లక్షలు 20 లక్షలు చేసి మనం కూడా ఒక స్టార్టప్ కంపెనీ లాంటిది పెట్టుకుంటే మనం కూడా 10 మందికి ఉపాధిని కల్పించవచ్చు కదా అనేది బిల్ గేట్స్ చూస్తాడంట. అలాంటి నాలెడ్జ్, అలాంటి స్కిల్ ఉన్న వాళ్ళని మాత్రమే నేను సెలెక్ట్ చేస్తాను. అందరూ లాగా ఆలోచన చేయరు, ఆయన యూనిక్గా ఆలోచన చేస్తారు. అవునా కదా? ఎవ్వరు, మన చాయ్ దుకాణం వాళ్ళ హైదరాబాద్ వచ్చాడు ఒకతను, ఎంత ఫేమస్ అయ్యాడు. ఒక చాయ్ బండిలో అసలు బిల్ గేట్స్ వచ్చి టీ పెట్టించుకొని తాగాడు అనే విషయం ఆ చాయ్ దుకాణం వానికి కూడా తెలియదు. ఎక్కడో రాజస్థాన్లో చాయ్ దుకాణం నడిపిస్తున్న వాడిని బిల్ గేట్స్ హైదరాబాద్కి తెప్పించాడంట. బిల్ గేట్స్ చాయ్ దుకాణం వాడిని తీసుకొచ్చి ఇక్కడ సెట్ వేయించి చాయ్ పెట్టిస్తున్నాడు అన్న విషయం అబ్బాయికి కూడా తెలియదు. ఏదో న్యాచురల్గా అందరిలాగా చేస్తే బిజినెస్ అవ్వదని చెప్పి హెయిర్ స్టైల్ మార్చారు, డ్రెస్ స్టైల్ మార్చుకున్నాడు అబ్బాయి, అన్నీ మార్చుకొని కాఫీ టీ తిరగొట్టే విధానం మార్చుకున్నాడు, సర్వ్ చేసే విధానం మార్చుకున్నాడు, స్వెట్స్ పెట్టుకునే విధానం మార్చుకున్నాడు, కలర్ టోన్ మార్చుకున్నాడు, అన్ని ఎవ్రీథింగ్ చేంజ్ చేసుకున్నాడు. ఒక ఫుట్పాత్ మీద ఛాయ్ అమ్ముకునే అబ్బాయి. ఎందుకో తెలుసా? కెరియర్ని అంత స్టైలిష్గా తీసుకెళ్తే, ఇప్పుడు ఏదైనా అట్రాక్షన్ ఉండాలి. ఇప్పుడు రేపు నాకు రావాలి అంటే నేను ఆఫీస్కి రావాలనే ఒక క్యూరియాసిటీ నాకు ఏర్పడాలి. ఈ రోజే నాకు క్యూరియాసిటీ లేదనుకో, చాయ్ దుకాణం దగ్గర ఫస్ట్ అబ్బాయి చాయ్ దుకాణం పెట్టినప్పుడు కొన్ని రోజులు చాయ్ దుకాణం నడవలేదంట. చాలా ఆలోచన చేస్తే పక్కన షాప్ అని జరుగుతుంది, పక్క షాప్ అని జరుగుతుంది, ఆ పక్క షాప్ అని కూడా నాకు బాగా వ్యాపారం జరుగుతుంది, నాకెందుకు జరగట్లేదు, నేను పేదవాడిని కదా, నాకు కూడా బాగా జరగచ్చు కదా అని చాలా మందికి అబ్బాయి పేదరికం గురించి చెప్పుకుంటూ ఉండేవాడంట. కానీ ఒక్కరు కూడా వచ్చి ఛాయ్ తాగేవాళ్ళు, వస్తే 1 రోజు 2 రోజులు అలా వచ్చి తాగి వెళ్ళేవాళ్ళంట. ఒక రోజుకి ఒక 500 వచ్చేదంట. ఇప్పుడు అబ్బాయికి ఛాయ్ దుకాణంలో ఒక రోజుకి 1,00,000 రూపాయలంట. పొద్దున్నుంచి సాయంత్రం వరకు 1,00,000 రూపాయలు సంపాదిస్తాడంట. అంటే ఏమీ జరగని స్టేజ్ నుంచి అబ్బాయికి మార్పులు చేర్పులు చేసుకున్నాడు. ఓహో, నేను ఇలా ఉంటే కాదు, ఏదో సంథింగ్ డిఫరెంట్ చేయాలి, సంథింగ్ డిఫరెంట్ చేస్తేనే కదా నాకు ఆపర్చునిటీస్ వస్తాయని చెప్పి హెయిర్ స్టైల్ మార్చుకున్నాడు. అబ్బాయి డ్రెస్ వేసుకోవడం కూడా చాలా డిగ్నిటీగా వేసుకోవడము, హెయిర్ కలర్ వేసుకోవడము, ఆకర్షించడం, జనాల్ని ఇలా తిప్పడము, స్వెట్స్ మార్చడము, ఇంకా చెవులు కుట్టించుకోవడం, డిఫరెంట్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క యాంగిల్లో వస్తానంట. ఆ చాయ్ దుకాణానికి అందరూ ఎందుకు ఇంట్రెస్ట్గా వస్తారు, ఈరోజు ఇతను ఏ గెటప్లో వస్తాడు అని చూడటానికి, చాయ్ తాగటానికి చాలా మంది వచ్చేవాళ్ళంట. అలా ఆ కాన్సెప్ట్ ఎక్కడో బిల్ గేట్స్కి నచ్చి టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుందంట. అప్పుడు ఎవరు రానప్పుడు కూడా అదే టేస్టే ఉండిందంట టీ. కానీ ఆ టేస్ట్ ఉన్నా కూడా అతని దగ్గర ఎవరు రాలేదు. ఎప్పుడైతే ఆకర్షించే గుణం ఏర్పడిందో మనుషుల్ని, అప్పుడు ఛాయ్ పెట్టడం అనేది పాపులర్ అయిపోయింది. ఇప్పుడు వరల్డ్ వైజ్గా అబ్బాయి ఎంత పాపులారిటీ తెచ్చుకున్నాడంటే, ఒక బిల్ గేట్స్ ఏంటి అక్కడ ఛాయ్ దుకాణానికి పిలిచి ఒక సెట్టింగ్ వేసి
తీసుకోవడం ఏంటి. ఆ తర్వాత అతన్ని చెప్పాడంట, నీ నీ నువ్వు కూడా ఒక సెలబ్రిటీ అయిపోవడం కోసమే, నీ పేదరికం, నువ్వు పేదవాడిగానే చనిపోకూడదు, నువ్వు ఉన్నతమైన వ్యక్తిగా ఉండాలి అంటే నీలో వచ్చిన మార్పులు చేర్పులు నాకు చాలా బాగా నచ్చాయి. పేదవాడు ఎప్పుడు పేదవాడిగా చనిపోకూడదు, ధనికుడుగానే బతకాలి.